అది సాయిరాం. కొద్దిగా ఈ సత్సంగాల్లో చెప్పేటప్పుడు సత్యాలు చెప్పడం జరుగుతుంది. ఈ సత్యాలు కొన్ని సమస్యలు కూడా తెచ్చిపెడతాయి. మొన్ననే గౌరవనీయులు పూజనీయులు శ్రీ గరికపాటి గారు సత్యాలు చెప్పే ప్రయత్నం చేశాడు. ఒక సత్యం చెప్పాడు ఏదో స్కూల్లో భోజనాలకు సంబంధించి. ఆయన ఒక యాంగిల్లో చెప్పాడు పాపం. అంటే చదువు తక్కువైపోతుంది, స్కూల్లో టీచర్లకు వేరే పనులు ఎక్కువైపోతున్నాయని చెప్పడం ఆయన ఉద్దేశం. కానీ కాస్త ఆయన చమత్కారంగా చెప్పడం అలవాటు కాబట్టి దాన్ని కొద్దిగా చమత్కారం జోడించేసరికి దాన్ని పెడార్థాలు తీసేసి పాపం ఆయన్ని ఇంకా వాడేసుకుంటున్నారు యూట్యూబ్ ఛానల్లో. మరి ఇలాగే మేము కూడా ఈ కొన్ని సందర్భాలు చెప్పేటప్పుడు అవి ఏమైనా పక్కదారి పడతారని భయం వేస్తుంటాం. అంటే సరే ఏదైనా కొంత బాబా దయ వల్ల, రామచంద్రుడి దయ వల్ల పద్ధతిగానే వెళ్ళాలి. ఇప్పుడు చెప్పినట్టుగా పిల్లల్ని 4వ తరగతి నుంచే హాస్టల్లో వేస్తే మనం ముసలి వాళ్ళు అయ్యాక పిల్లలు మనని వృద్ధాశ్రమంలో వేస్తున్నారంట. అది సమస్య. జాగ్రత్తగా ఉండాలి. ఏరా మమ్మల్ని వృద్ధాశ్రమంలో వేస్తున్నావు, నువ్వు ఉన్నావు కదంటే మీరు ఉండగానే మమ్మల్ని తీసుకెళ్ళి చిన్నప్పుడే స్కూల్లో వేశారు కదా అని అంటున్నారంట. కాబట్టి నువ్వేం చేస్తావో రేపు నీకు అదే వస్తుంది. ఇప్పుడు పిల్లల్ని 12-16 సంవత్సరాలు వచ్చే వరకు మన దగ్గర ఉంచుకొని మంచి చెడు చెబుతూ చదువుతో పాటు సంస్కారం కూడా నేర్పించుకుంటూ పెద్దవాళ్ళని చేస్తే ఈ కష్టాలు మనకు రావు. వాడు బాగా చదవాలి, పెద్ద ఉద్యోగం చేయాలి, కోట్లు సంపాదించాలి, ఇది ఆలోచన అంతే. కోట్లు సంపాదించాలి ఏం చేయాలి? మంచి స్కూల్లో వేయాలి. మంచి స్కూల్ బాంబేలో ఉందంటే అక్కడ పడేద్దాం. అది ఆ బాంబేలో పోయి వాడు ఎప్పుడు ఇక్కడికి రావాలా, ఎప్పుడు మళ్ళా మనం పోవాలి, వాడు ఎప్పుడు మనం చూడాలి, మనం ఎప్పుడు వాడిని చూడాలి. ఏమైనా కానీ బాగా చదవాలి, బాగా సంపాదించాలి, అంతే. సంపాదిస్తున్నారు కానీ తల్లిదండ్రులు మాత్రం చూసే ఆలోచన లేకుండా అయిపోతుంది. కాబట్టి మనం అది కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. అటువంటి పూజలు, వ్రతాలు, యజ్ఞాలు, యాగాలు, తీర్థక్షేత్ర దర్శనాలు కేవలం అది కాదు. మంచి అలవాట్లు, మంచి లక్షణాలు, మంచి ఆలోచన విధానాలు, అలాగే మనం చేయాల్సినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని తప్పకుండా చేస్తూ పెద్ద చిన్న గౌరవాన్ని ఆచరిస్తూ మన సనాతన ధర్మంలో చెప్పబడినటువంటి కుటుంబ విలువల్ని పాటిస్తూ జీవిస్తే అదే నిజమైన పూజ పునస్కారం. ఇది బాబాగారు చెప్పింది కూడా. సచ్చరిత్ర మొత్తంలో కూడా మాకేం కనపడుతుందంటే నీ ప్రవర్తన సరిచేసుకో, నీ బుద్ధి సరిగా పెట్టుకో, నీ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించు, అదే నిజమైన పూజ అని బాబా చెప్పాడండి. నీ పూజా తంతుతో నాకు పని లేదు అని చెప్పాడు. నీ పూజ తంతుతో నాకు పని లేదు, నీ ప్రవర్తన నాకు. ఏది? ఇంట్లో అమ్మ ముసలి అయిపోయింది, అత్త ముసలి అయిపోయింది, అమ్మ టీ నీళ్ళు పూజ పక్కన పెట్టేయి, ముందు వాళ్ళకి టీ చేసి ఇచ్చేసేయి. లేదు మామగారు ఏదో అడిగారు, ముందు ఆయన సంగతి చూడు, తర్వాత పూజ చేసుకో. లేదు భర్త ఏదో అడిగాడు, భర్త పని చూడు. పిల్లలు ఏదో అడిగారు, పిల్లల పని చూడు, ఆ తర్వాత చేసుకో. అదంతా భగవంతుని సేవగా భావించుకో. నీ భర్త సేవే భగవంతుడు, నీ అత్తమామ సేవ భగవంతుడు, వాళ్ళ రూపంలో ఉన్నాడు. అసలు నిజానికి సత్యం ఏంటంటే భగవంతునికి ఏమీ అవసరం లేదు. మనం పెట్టే ప్రసాదం అక్కర్లేదు, మనం కట్టే గుడ్డ అక్కర్లేదు, మనం ఇచ్చేది ఏది అక్కర్లేదు. ఎందుకని? ఈ సమస్తమైన సృష్టి చేసిన వాడు ఆయన. అన్నీ ఆయన మనకిచ్చాడు, మన కోసం ఇచ్చాడు. ఆయనకేం కావాలి? మనం ఇస్తే కానీ తినని వాడు దేవుడు ఎలా అవుతాడు? మనం ఇస్తే కానీ కట్టుకోలేని బట్టలేని వాడు ఆయన దేవుడు అవుతాడు కాదు. భగవంతుడికి ఏమీ అక్కర్లేదండి. ఆయనకు కావాల్సిందల్లా మన ప్రేమ కావాలి, ఆయన ప్రేమించడం కావాలి. మరి ఎవరికి అవసరం? మనిషికి అవసరం, జంతువులకు అవసరం, పక్షులకు అవసరం. వాటికి ఆకలి ఉంటుంది, వాటికి దప్పిక ఉంటుంది, వాటికి అవసరాలు ఉంటాయి. వాటి అవసరాలు తీరిస్తే భగవంతుడు సంతోషిస్తాడు. కాబట్టి ఇది నిజమైన పూజ, భక్తి అని చెప్పారు సమర్థ సద్గురు సాయిబాబా వారు. ఇదే బుద్ధ భగవానుడు అప్పుడు చెప్పాడు. అందరూ యజ్ఞాలు, యాగాలు, పూజలు, వ్రతాలు, తీర్థక్షేత్రాలు చేస్తున్నారు కానీ మనసును ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. స్వర్గానికి వెళ్ళాలి అంటే యజ్ఞాలు చేస్తే చాలు, పూజలు చేస్తే చాలని చేస్తున్నారు తప్ప మనసుని ఎవరు పవిత్రపరచుకోవట్లేదు, మంచి అలవాట్లు నేర్చుకోవట్లేదు. కుటుంబ బాధ్యతలు ఇప్పుడు చెప్పినట్టుగా జాగ్రత్తగా ఎవరు కూడా చేసుకోవట్లేదు. అవి గాలికోసారు, ఎప్పుడు యజ్ఞాలు, యాగాలు, పూజలు అంటూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇన్ని చేసినా కానీ దుఃఖం పోవట్లేదు. యజ్ఞం చేస్తే దుఃఖం పోద్దా? యాగం చేస్తే దుఃఖం పోద్దా? తీర్థయాత్రకి వెళ్ళి వచ్చావు, రాగానే ఇంట్లో కుటుంబ పరిస్థితులన్నీ సరిచేయబడ్డాయా? మీ ఇంట్లో వాళ్ళందరూ మారిపోయారా? కష్టాలన్నీ తొలగిపోయాయా? అప్పులన్నీ పోయాయా? ఒకవేళ తాగుబోతు భర్త ఉంటే మానేశాడా నువ్వు యాత్రకి వెళ్ళి రాగానే?
ఏం మారలేదే. నువ్వు వ్రతం చేసి పూజ చేయగానే ఇంట్లో ఆయన రేపటి నుంచి తాగడం మానేశాడా, అప్పులు చేయడం మానేశాడా, నేను కొట్టడం మానేశాడా, తిట్టడం మానేశాడా, ఏం మానేశాడు? ఏం మారట్లేదు. ఎందుకు మారట్లేదు? మనం మారట్లేదు, ఆయన మారట్లేదు. ఆయన మారాలి, మనం మారాలి. ఈ మారడం అనేది దేని మీద ఆధారపడి ఉంది? మనసు మీద ఆధారపడి, నీ ఆలోచనల మీద ఆధారపడి ఉంది, నీ కోరికల మీద ఆధారపడి ఉంది. ఎక్కడొస్తుంది కోరికల్లో గొడవ? ఇందా చెప్పాను కదా, మన ఇంట్లో కొనడానికి అవకాశం లేదు, డబ్బులు లేవు మీ ఆయన దగ్గర. ఏమండి బంగారం ధర పెరిగిపోతుంది, మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. 5 తులాల బంగారం, నా దగ్గర డబ్బులు ఎక్కడున్నాయే లేవు, ఏం చేస్తారో నాకు తెలియదు. బంగారం 5 తులాలు కొంటేనే రేపటి నుంచి మీతో మాట్లాడతారు, రేపు మాట్లాడను. ఏం చేయాలి? వాడు ఆఫీసులో ఉద్యోగం చేస్తున్నాడు అనుకో, ఏదో రకంగా అవినీతితోనైనా సంపాదించి మా ఆవిడ కోరిక తీర్చాలి. కాంట్రాక్టర్ అనుకో, సిమెంట్లో ఇంకో కొద్దిగా బూడిదకి వెళ్ళిపోయినా సంపాదించాలి. లేదు ఇంకో పని అనుకో, ఇంకోటి తప్పు పని చేసి సంపాదించాలి. అంతేగా మరి ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? కాబట్టి ఎప్పుడైతే భార్య ప్రెజర్ ఎక్కువ అవుతుందో, నా కోరిక తీరుస్తావా లేదా అని అంటుందో, అతను పక్కదారులు పడి తప్పుడు పనులు చేసి సంపాదించి కోరికలు తీరుస్తాడు. అక్కడ పాపం క్రియేట్ అవుతుంది. ఆ పాప కర్మఫలం మళ్ళీ జైల్లోనే పడేయచ్చు, రోగమన్నా వచ్చి పడేయచ్చు, ఇంట్లో కాపురాలు చీలిపోవచ్చు, ఎన్నో సమస్యలు. లేదు అతను నేను తీర్చలేను, నువ్వు తీర్చాల్సిందే, నేను తీర్చను, నువ్వు తీర్చాల్సిందే, ఈ విషయం మీద రోజు గొడవ అవుతా కదా, అదే రోజు కొట్లాడుతూనే ఉంటారు. అంతే. దీనికి కారణం కోరిక. కాబట్టి బుద్ధ భగవానుడు చెప్పాడు, కోరికలే నీ దుఃఖ కారణం. బాగా గుర్తుపెట్టుకోండి, మన కోరికలే మన దుఃఖానికి కారణం. కోరికల్ని కంట్రోల్ చేసుకుందాం, అర్హత లేని కోరికల్ని వదిలేసుకుందాం. దేవుడు మనకెంత ఇస్తే దానితోటే సంతృప్తి చెందుదాం, ప్రశాంతంగా జీవిద్దాం. ప్రశాంతత ముఖ్యం. ఆ ప్రశాంతతకి కారణం విపరీతమైన కోరికలు లేకుండా మనకు ఎంతవరకు అవకాశం ఉందో అంతవరకు జీవించగలిగితే. పూర్వకాలం మా పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు, నీ మంచం ఎంత ఉంటే అంత కాళ్ళు ముడుచుకొని పడుకోవడం నేర్చుకో. మంచం ఉన్నదేమో ఇంతే, నా కాళ్ళు భార్యడు జరుపుతుంటే కుదరదు. అంటే మంచం ఎంత ఉంటే అంత కాళ్ళు మడత పెట్టుకొని పడుకోవాలి. అలాగే ఇంతే గుమ్మం ఉంది, ఇంత లేదు గుమ్మం ఇంత ఉన్నప్పుడు వంగిపోవడం నేర్చుకో. నేను వంగను అని అలాగే పోతే మూతి పగులుద్ది, ముక్కు పగులుద్ది. కాబట్టి ఇదంతా జీవిత సత్యాలు. ఉన్నంతలో సర్దుకొని జీవించిన వాడు ధన్యుడు. ఇది మనం తెలుసుకోవాలి. ఇది బుద్ధ భగవానుడు కోరికలే దుఃఖ కారణం. కోరికలను ఎవరైతే జయిస్తారో, కోరికలను ఎవరైతే అదుపులో పెట్టుకుంటారో వాడి జీవితం సుఖంగా ఉంటుంది. పూజలు, వ్రతాలు, దీక్షలు, యజ్ఞాలు, యాగాల వల్ల సుఖంగా ఉండదు. నీ కోరికలను నియంత్రించుకొని ఉన్నదాంతో తృప్తి చెందితే దానివల్ల నీ సుఖం ఉంటుంది. అదే సత్యం. ఇది వదిలిపెట్టి ఎవరైనా మంత్రాలు చేస్తారా, ఎవరైనా యంత్రాలు కడతారా, ఎవరైనా మా ఇంట్లో ఉన్న తులం బంగారాన్ని 100 తులాలుగా మారుస్తారా, స్వామీజీల దగ్గరికి వెళ్దామా, జాతకాలు బాగలేవా, పేర్లు మార్చుకుందామా, నెంబర్లు మార్చుకుందామా, ఇవి ఎక్కువైపోయినాయి. వాళ్ళు మన బలహీనతను అడ్డు పెట్టుకొని మొత్తం దోచుకొని పంపించేస్తున్నారు. కాబట్టి ఈ మాయలో పడవద్దు. జీవితం అంతా మన చేతుల్లోనే ఉంది, మన మనసులోనే ఉంది. మన మనసును నియంత్రించుకుంటే, మన కోరికలను అదుపులో పెట్టుకుంటే మనమే రాజు, మనమే మంత్రి. ఇది కూడా మనం తెలుసుకోవాలి. ఇది బుద్ధ భగవానుడు చెప్పాడు. ఇంత కథ ఉంది ఒక శ్లోకానికి. మ్లేచ్ఛ నివహిని ధనీ కలయసి కరవాళం ధూమకేతుమివ కిమపి కరవాళం కేశవాదృత కల్కి శరీర జయ జగదీశ హరే. ఇది 10వ అవతారం, కలికి అవతారము. అంటే ఈ యొక్క భూప్రపంచంలో దుర్మార్గాలు పెరిగిపోయినప్పుడు, రాక్షసత్వం పెరిగిపోయినప్పుడు, పాపం పెరిగిపోయినప్పుడు చివరికి శ్రీమన్నారాయణుడు కలికి రూపంలో అవతరించి ఆ దుర్మార్గులందరినీ కూడా సంహరించి ధర్మస్థాపన చేస్తాడు అని చెప్పి మన సనాతన ధర్మంలో, పురాణాల్లో చెప్పబడినటువంటి సత్యం. ఓకే, 1 గంటకు వదిలేనా? ఇంతవరకు రామాయణమే రాలేదండి. మొట్టమొదటి ఏదో కొంత చెప్పారు, మమ్మల్ని ప్రశ్నలు అడిగి దాని ద్వారా రామాయణం అంతా అయిపోయిందని చెప్పేశారు. ఆ తర్వాత ఎక్కడెక్కడికో వచ్చారు, మా పతిభక్తి, మా దేశభక్తి, మా యొక్క ఈ భక్తులన్నీ ఉతికి ఆరేశారు అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు కదా. ఇలాగే ఉంటుంది సత్సంగం. ఎక్కడో ఏదో చెప్పాలనిపిస్తుంది, అక్కడి నుంచి ఎక్కడికో తీసుకెళ్తుంది, మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ మొదటికి వచ్చి ఇలా రకరకాలుగా సాగుతూ ఉంటుంది. ఇక నేను ఇవాళ ఏం చెప్పదలుచుకున్నానంటే సీతారాముల కళ్యాణం వరకే చెప్పదలుచుకున్నాను. అందుకనే ఇవన్నీ తీసుకొని వచ్చాను అనమాట. మొత్తం రామాయణం చెప్పడానికి కాదు, సీతారాముల కళ్యాణం వరకే.
ఈ రామాయణం పుట్టుకు కారణం ఏమిటి అంటే, ముందు అందరికీ కుర్చీలు వేసి ఉంటేనేమో కొద్దిగా ఫ్రీగా కూర్చునే వాళ్ళేమో, కింద కూర్చోవడం మరి మోకాళ్ళ నొప్పులు లేదా నడుము నొప్పులు కాస్త ఇబ్బంది పడుతూ ఉంటారు, 2 గంటలు కూర్చోవాలి కదా. ఈసారి కుర్చీలు వేసి కూర్చోబెడదాం, కొద్దిగా ఫ్రీగా ఉంటారు ప్రెసిడెంట్ గారికి. ఆ విధంగా శ్రీమద్ రామాయణ గోవింద గోవింద. శ్రీ రామావతారానికి ముఖ్య కారణం ఏమిటంటే, త్రేతాయుగంలో రావణ బ్రహ్మ అనేవాడు భయంకరమైన తపస్సు చేసి బ్రహ్మదేవుడి దగ్గర నుంచి వరాలు పొందాడమ్మా. ఆ వరం ఏమిటయ్యా అంటే, నేను అసలు ఎప్పుడూ చచ్చిపోకూడదు, నాకు మరణమే ఉండకూడదు అన్నాడు. అలా ఇవ్వడానికి కుదరదు అన్నాడు. హిరణ్యకశిపుడు అదే కోరాడు, మరణం ఉండకూడదు అన్నాడు. అలా ఇవ్వడానికి కుదరదు అన్నాడు. అప్పుడు రావణ బ్రహ్మ కూడా ఏం కోరాడు, హిరణ్యకశిపుడులాగే నాకు ఎవరి చేతిలో మరణం ఉండకూడదయ్యా, ఎవరి చేతిలో మరణం ఉండకూడదు అని కోరుకుంటూ చివరికి పాపం వాడు ఏం చేశాడంటే, మానవుడి చేతిలో మాత్రం మరణం ఉండకూడదు అని కోరడం మర్చిపోయాడు, వదిలేశాడు. మర్చిపోవడం కాదు, అహంకారంతో వదిలేశాడంట. ఏమి అహంకారం వాడికి? మానవుడెంత వాడు తుచ్చమైనటువంటి వాడు, ఒక పురుగు లాంటి వాడు. వాడు నన్ను చంపేది ఏమిటి, వాడి చేతిలో చనిపోకూడదని కోరడం ఏంటి? అది నా రాక్షస జాతికి అవమానం కదా. అంతే కదా, మానవుడు చంపగలుగుతాడు, రావణ బ్రహ్మని రాక్షసుని చంపలేడు కదా. అందుకని దేవతలు, యక్షులు, కిన్నరులు, కింపురుషులు, గంధర్వులు ఎవరి చేతిలో కూడా నేను మరణించడానికి వీలు లేదు అన్నాడు. మానవుని వదిలేశాడు, వరం ఇచ్చాడు. ఆ వరగర్వంతో ఏం చేశాడు, దేవతలందరినీ కూడా తన యొక్క బానిసలుగా చేసుకున్నాడు. ఇంద్రుని జయించాడు, చంద్రుని జయించాడు, వాయువుని జయించాడు, సూర్యుని జయించాడు, అగ్నిని జయించాడు, పంచభూతాలను జయించాడు, అందరినీ జయించాడు. వాళ్ళందరినీ లాక్కొని వచ్చి లంకానగరంలో సేవలు చేయించుకుంటూ ఉన్నాడు. ఆ విధంగా దేవతలను సైతం బానిసలుగా చేసుకుని పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఆ దేవతలు ఆ రావణాసురుడి బాధలు భరించలేకపోయి, చివరికి భూమాత కూడా భరించలేకపోయి, వీళ్ళందరూ కలిసి నారాయణ స్వామి దగ్గరికి వెళ్ళి ఆయన ప్రార్థన చేసుకున్నారు. అయ్యా, రావణ బ్రహ్మ పెట్టే బాధలు మేము భరించలేకపోతున్నాం, నువ్వు మళ్ళీ భూమి మీద ఒక అవతారం తీసుకోవాల్సిన అవసరం వచ్చింది అన్నాడు. కానీ ఈసారి మీరు తీసుకోవాల్సిన అవసరం ఏమిటయ్యా అంటే, మానవుడిగా భూమి మీద మీరు అవతరించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే రావణ బ్రహ్మ ఒక్క మానవుడి చేతిలో మాత్రమే మరణించే అవకాశం ఉంది. ఆ విధమైనటువంటి వరం మాత్రమే బ్రహ్మదేవుడు వారికి ప్రసాదించాడు. మీరు మానవుడిగా భూమి మీద అవతరించవలసిన అవసరం ఉంది అని చెప్పాడు. ఆయన తప్పకుండా మానవుడిగా అవతరించడానికి అంగీకరించాడు. ఆ తర్వాత శ్రీరామచంద్రమూర్తి భూమి మీదికి రావడానికి మామూలుగా వచ్చేస్తే అలాగా ఎవరి కడుపులో పడితే వాళ్ళ కడుపులో పడడు భగవంతుడు ఎవరి కడుపులో పడితే వాళ్ళ కడుపులో జన్మించడు. అత్యంత పుణ్యవంతులు, అత్యంత తేజోవంతులు, గొప్ప వంశము మాత్రమే ఎంచుకొని మరీ వస్తాడు ఆయన. కానీ భూమి మీద అప్పుడున్న వంశాల్లో అత్యద్భుతమైన గొప్ప వంశం ఏదయ్యా అంటే రఘువంశం, ఇక్ష్వాకుల వంశం, సూర్యవంశం. దశరథుడు ఎంత గొప్పవాడయ్యా అంటే, దేవతలకు రాక్షసులకు యుద్ధం జరిగినప్పుడు దేవతలకు కూడా సహాయం చేసినటువంటి గొప్ప పరాక్రమవంతుడు దశరథుడు. ఆ దశరథుడికి 3 భార్యలు ఉన్నారు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. 3 భార్యలు, కానీ సంతానం లేదు. అది చూడండి, దురదృష్టం అనేది. అంత గొప్ప మహాత్ముడైతే, అంత గొప్ప వీరుడు, గొప్ప వంశంలో సంబంధించిన వాడు, ఆయనకే సంతానం లేదు. ఈ సంతానం కూడా కర్మానుసారంగా వస్తుందండి, రుణానుబంధంగా వస్తుంది. సంతానం లేని వాళ్ళు ఎవరు బాధపడక్కర్లేదండి. సంతానం లేదంటే దాని అర్థం ఏంటంటే ఎవరికీ రుణపడి లేరు. పశుపక్ష సుతాలయ రుణానుబంధేన అంటారు. అంటే ఏంటి? నువ్వు రుణపడితేనే, ఎవరికైనా రుణపడితేనే ఆ రుణపడ్డ వాళ్ళు నీ కడుపులో పుడతారు. అప్పుడు పొద్దున్నుంచి ఇక వాళ్ళు పుట్టినప్పటి నుంచి వాళ్ళకి సేవ చేస్తూ కూర్చోవాలి. పిల్లలకి ఏంటి పరిస్థితి? చిన్నప్పటి నుంచి వాళ్ళ పనులన్నీ మనమే చేసుకుంటూ పెంచి పెద్ద వాళ్ళని చేయాలి, ఆస్తులు సంపాదించి ఇవ్వాలి. వాళ్ళు తిడితే పడాలి, కొడితే పడాలి, అంతేనా? కాబట్టి సంతానం లేదు అని ఎవరు కూడా దిగులు పడాల్సిన అవసరం లేదు. సంతానం ఉంది అంటే అర్థం ఏంటంటే వాళ్ళకు మనం రుణపడి ఉన్నాం.
వాళ్ళ రుణాన్ని తీర్చుకోవడానికి వాళ్ళు మన కడుపులో పుట్టారు అనేది కూడా అర్థం చేసుకొని సంతానం లేని తల్లులు ఎవరైనా ఉంటే మేము ఎవరికీ రుణపడి లేము అని చెప్పి ఆనందంగా సంతోషంగా జీవించండి. అంతేగాని సంతానం లేదంటే అదేదో తప్పు పాపం చేశారు అనుకోవాల్సిన అవసరం లేదు. ఆ విధంగా దశరథుడికి సంతానం లేదు, ఎవరికి రుణపడి లేడేమో ఆయన కూడా. ఆ దశరథుని భార్య కౌసల్య గర్భాన జన్మించాలని రామచంద్రమూర్తి నారాయణుడు సంకల్పించుకున్నాడు. కాబట్టి ఈ యొక్క రామావతారాన్ని అయోధ్యాధీశుడైనటువంటి దశరథుని కుటుంబంలో జన్మించాలని అనుకున్నాడు. అయితే ఈ రామాయణం ఎలా పుట్టింది అంటే ఇందాక చెప్పాం కదా, వాల్మీకి అంతకుముందు చరిత్రలో ఆయన ఒక పెద్ద దొంగ, గజ దొంగ, దారిదోపుడు దొంగ, అందరిని కొట్టి తిట్టి చంపి దోచుకునేవాడు, దుర్మార్గుడు. అటువంటి వాల్మీకి ఒకసారి నారద మహర్షి వెళ్తూ ఉంటే అడవిలో ఆయన దగ్గర నుంచి, ఆయన దగ్గరే ఉంటాయి తంబుర ఉంది అంతే, ఏం లేదు. ఆ తంబుర కూడా లాక్కున్నాడంట. ఒరే నా దగ్గర ఏం లేదురా, నేను ఒక మహర్షిని అని అంటే అవన్నీ సంబంధం లేదు, ఏది ఉంటే నాకు ఇచ్చేయని లాక్కున్నాడంట. అప్పుడు ఆయన నారదుడు ఏమన్నాడంటే, నువ్వు ఈ దొంగతనం ఎందుకు చేస్తున్నావురా అని అడిగాడంట. ఎందుకే ఉంది, నా భార్య పిల్లల్ని పోషించుకోవడానికి అన్నాడంట. నీ భార్య పిల్లల్ని పోషించుకోవడానికి దొంగతనం చేస్తున్నావు కదా, ఈ దొంగతనం వల్ల నీకు చాలా పాపం వస్తుంది కదా, మరి ఆ పాప కర్మల ఫలితాన్ని నీ భార్య పిల్లలు కూడా అనుభవిస్తారేమో, స్వీకరిస్తారేమో, వెళ్ళి అడిగిరాపో అన్నాడు. అప్పుడు వాల్మీకి వెళ్ళి ఆయన పేరు నిశారదుడు ఏదో పేరు ఉంది వాల్మీకి కాకముందు, భార్య పిల్లల దగ్గరికి వెళ్ళి మీ అందరినీ పోషించుకోవడానికి నేను దొంగతనం చేస్తున్నాను కదా, నేను దొంగతనం చేసి మీ అందరినీ పోషిస్తున్నాను, సుఖపెడుతున్నాను కదా, మరి నాకు ఏదైనా పాపం వస్తే ఆ పాపాన్ని మీరందరూ కూడా తీసుకుంటారా అని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, మాకేం సంబంధం అండి, మమ్మల్ని పోషించవలసిన బాధ్యత మీది కనుక దానివల్ల వచ్చే పాపం పుణ్యం మీరే అనుభవించాలి, మాకేం సంబంధం లేదు అన్నాడు. దానితో అతను కళ్ళు తెరుచుకున్నాయి. అరే నేను వీళ్ళ కోసం ఇంత కష్టపడుతూ ఉంటే వీళ్ళు ఈ దీంట్లో నుంచి ఎటువంటి భాగం తీసుకోమంటున్నారే, అటువంటిప్పుడు నేను ఎందుకు ఈ దొంగతనం చేయాలి, ఎందుకు పాపం పూట కట్టుకోవాలి, ఎందుకు పాపకర్మ ఫలితం నేను అనుభవించాలి అని వెళ్ళి నారదుడి దగ్గరికి వెళ్ళి నారద మహర్షి పాదాల మీద పడి నాకు ముక్తి మార్గం చూపించండి, ఇక నుంచి నేను దొంగతనం చెయ్యడం మానేశాను. అప్పుడు వాల్మీకి నారదుడు ఆయనకి రామమంత్రాన్ని బోధించాలనుకున్నాడు. కానీ అర్హత లేని వాడికి రామమంత్రం బోధించకూడదు. మంత్రం కానీ తంత్రం కానీ జ్ఞానం కానీ శిష్య లక్షణాలు ఉన్న వాళ్ళకే చెప్పాలి, ఎవరికి పడితే వాళ్ళు చెప్పకూడదు. అందుకని ఆయన సద్గురువు కాబట్టి నారదుడు తెలివిగా రామనామాన్ని బోధించకుండా మర 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 అనుకోరా తరిస్తావు అన్నాడు. సరే అని చెప్పి వాల్మీకి కూర్చున్నాడు ఏకాగ్రతతోటి. మర 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 అంటే మరపోయి రామ అయిపోయింది. అంటే ఎంత తెలివిగా చెప్పాడు చూడండి. రామ అనే మంత్రం బోధిస్తే తప్పు కాబట్టి, శాస్త్ర విరుద్ధం కాబట్టి రామ చెప్పకుండా మర చెప్పి అతని చేత రామనామ జపం చెప్పించాడు. అలా మర అనేది రామగా మారిపోయి ఆ జపము వేలు లక్షలు కోట్లు అయిపోయి అతని మీద పుట్టలు పెరిగిపోయాయి. వాల్మీకము అంటే పుట్టలు. ఆ పుట్టల్లో నుంచి ఆయన కొత్త జన్మ తీసుకున్నాడు కాబట్టి ఆయన వాల్మీకి అని చెప్పి పిలవడం జరిగింది. అటువంటి వాల్మీకి మహర్షి వాల్మీకిగా మారిన తర్వాత, మహర్షిగా మారిన తర్వాత అడవిలో ఒకసారి సంచరిస్తూ ఉన్నప్పుడు ఒక వేటగాడు ఒక క్రౌంచ పక్షిని చూసి బాణం వేశాడు, చంపేశాడు. అయితే ఆ రెండు పక్షులు భార్యాభర్తలు. ఆ రెండు చక్కగా అన్యోన్యంగా ప్రేమగా ఆడుతూ పాడుతూ ఉన్నప్పుడు బాణం వేసి ఒకదాన్ని సంహరించడం వాల్మీకి కంటపడింది. అది చూసి ఆయన మనస్సు విలవిల్లాడిపోయింది. నిన్న మా ఇంటికి ఒక మిత్రుడు వచ్చాడు, కారులో వచ్చాడు, కాసేపు మాట్లాడాడు. తర్వాత కారు తీసుకొని వెళ్తూ ఉన్నాడు. రోడ్డు మీద ఉన్న కుక్క కాలు మీద నుంచి కారు వెళ్ళింది. కాలు మీద నుంచే మొత్తం రోడ్ల మీద చాలా కుక్కలు చనిపోతుండటం చూస్తుంటాం మేము కారులో పోయేటప్పుడు. కానీ కాస్త వేగం తగ్గించుకొని కాస్త నెమ్మదిగా వెళ్తే
ఆ జీవుల ప్రాణాలు ఆ విధంగా పోకుండా రక్షించబడతాయి. కానీ మన చేతిలో కారు ఉంది కదా అని చెప్పి ఇష్టారాజ్యంగా డ్రైవింగ్ చేయడం అలవాటైపోయింది. కాబట్టి రోడ్డు మీద చాలా మూగజీవులు చచ్చిపోతున్నాయి. ఆ పిల్లవాడు కారు తీసుకొని వెళ్తూ ఉన్నప్పుడు చూసో చూడకుండానో ఆ కుక్క కాలు మించి వెళ్ళింది. అది చాలా బాధపడుతూ ఆ రోజు నుంచి ఇప్పటిదాకా అది కుయ్యో మొర్ర అనుకుంటూ కదలలేక, ఒక ఎండకు వానకి అక్కడే కదలలేక ఉంటే దాన్ని చూస్తూ ఉంటే చాలా బాధేస్తుంది. అది కదలలేకపోతుంది, ఎండకు విపరీతంగా బాధపడుతుంది, ఎక్కడో ఉంది. సరే మనం ఏం చేయలేం, ధైర్యంగా దాన్ని తెచ్చి ఓ చెట్టు కింద పెట్టలేం, ఆ విద్యలు అందరికీ రావు. సరే బకెట్లో నీళ్ళు తీసుకెళ్ళి దాని దగ్గర పెడితే శుభ్రంగా నీళ్ళు బాగా తాగి ఆ తర్వాత దానికి కొద్దిగా శక్తి వచ్చి ఎక్కడో నడుచుకుంటూ వెళ్ళి చెట్టు కింద వెళ్ళి పడుకుంది. అది వేరే విషయం. అంటే ఓ చిన్న ప్రాణికి ఏదైనా బాధ కలిగితే చెలించిపోయి బాధపడే మనస్తత్వము భక్తుల మనస్తత్వము. గుర్తుపెట్టుకోండి, ఏ ప్రాణికైనా బాధ కలిగితే మనకు బాధ కలగాలి, అది మన బాధ అయ్యో అనుకోగలగాలి. అలాగే ఇంట్లో ఒక మాట ఏదైనా కోపంగా అంటే అత్త కానీ మామ కానీ భర్త కానీ భార్య కానీ బాధపడితే అయ్యో నేను ఈ మాట అన్నానే, ఆ మాట వల్ల నా భార్యకి ఎంత బాధ కలిగి ఉంటుంది, నా భర్తకి ఎంత బాధ కలిగి ఉంటుంది, నా కోడలికి ఎంత బాధ కలిగి ఉంటుంది, నా అత్తమామలకి ఎంత బాధ కలిగి ఉంటుంది అని ఆలోచించి తిరిగి మనం బాధపడగలిగితే వాళ్ళు మంచి మనసు ఉన్నవాళ్ళు. అటువంటి వాళ్ళ విషయంలో భగవంతుని అనుగ్రహం లభిస్తుంది. బండలాగా కొండలాగా ఏది పడితే అది అనేసి ఎలా పడితే అలా జీవిస్తే అది భక్తుల లక్షణం కాదు. కనుక మంచి మనసు, కరిగిపోయే మనసు, అలాంటి మనసు భక్తికి నిలయం, భగవంతుడి నివాసానికి నిలయం. ఇక్కడ ఆ క్రౌంచ పక్షిని వాడు బాణం వేసి కొడితే ఈయన విలవిల్లాడిపోయాడు. విలవిల్లాడిపోయి ఏడుపు వచ్చింది ఆయనకి. శోకంలో నుంచి వచ్చింది కాబట్టే శ్లోకం అయ్యింది అంటారు. శోకంలో నుంచి వచ్చింది కాబట్టే శ్లోకం అయ్యింది. ఏం శ్లోకం అది? మా నిషాద ప్రతిష్టాం త్వమగమశాశ్వతీ సమాహ యత్క్రౌంచ మిథునాదేగమీవ ధీః కామమోహితః. కామంతో, అనురాగంతో, ప్రేమతో ఆ రెండు పక్షులు కలిసిమెలిసి అవి ఆనందిస్తున్న సమయంలో దుర్మార్గంగా ఒక పక్షిని చంపావురా కిరాతకుడా, నీ జాతికి ఎక్కడా కూడా పుణ్యం అనేది అవ్వదు. అంటే వాళ్ళు వేటాడి చంపుతూ ఉంటారు జంతువుల్ని, పక్షుల్ని. అలా వేటాడి చంపేవాడికి పుణ్యం ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి ఈ వేటాడే జాతికంతా పాపమే వస్తుందని ఆ రోజు ఆయన శాపం పెట్టాడు. నీకు ఎటువంటి కీర్తి కలగకుండుగాక నీ వంశానికి అని చెప్పాడు. కాబట్టి హింస అనేది పరమ దుర్మార్గమైనటువంటిది. మానసికంగా కానీ శారీరకంగా కానీ ఎవరినైనా హింసిస్తూ జీవించే వాళ్ళు పరమ పాపులు. వాళ్ళని దేవుడు కూడా కాపాడలేడు, గురువు కూడా కాపాడలేడు. అందుకనే బుద్ధ భగవానుడు చెప్పాడు, అహింసో పరమో ధర్మ. అన్నిటికంటే ఉత్తమ ధర్మం అహింస, మనసా వాచా కర్మన. అందుకని జాగ్రత్తగా మాట్లాడాలి, ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడ కానీ. మన మాట వల్ల ఒక్కరి మనసు కూడా బాధ కలగకూడదు. నువ్వు భర్తవైనా సరే, భార్యవైనా సరే, అత్తమామైనా సరే మంచిగా మాట్లాడాలి, ప్రేమగా మాట్లాడాలి, నెమ్మదిగా మాట్లాడాలి. ఇది మనం నేర్చుకోవాలి ఆధ్యాత్మిక మార్గంలో భక్తులుగా ఉన్నప్పుడు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. అటువంటి శోకంలో నుంచి వచ్చింది కాబట్టి శ్లోకమైంది. ఆ వాల్మీకి మహర్షి ఆలోచిస్తూ, నా నోటి నుంచి ఈ పదాలు ఎందుకు వచ్చాయి, ఎప్పుడూ రాని విధంగా లయబద్ధంగా ఎలా వచ్చాయి, ఛందోబద్ధంగా ఎలా వచ్చాయి, అసలు ఆశ్చర్యపోయాడు ఆయనే. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, నాయన నీ నోటి నుంచి వచ్చినటువంటి దాన్ని శ్లోకం అంటారు. శ్లోకంలో వచ్చింది కాబట్టి శ్లోకం అని పిలువబడుతుంది. రామాయణ మహాకావ్యాన్ని రచించడానికి కావలసినటువంటి సమయం ఆసనమైంది, నీవు రామాయణ మహాకావ్యాన్ని రచించాలి అని చెప్పి, రామాయణం అంటే ఏమిటో నాకు తెలియదు, నాకెలా తెలుస్తుంది, నేను ఎలా రాయాలి, రాముడు ఎక్కడో ఉన్నాడు, ఆయన చరిత్ర ఏమిటి అంటే రామాయణం మొత్తం నీకు కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది, అలా దర్శిస్తూ రాయమని చెప్పాడు. కాబట్టి వాల్మీకి మహర్షి రామాయణనంతా దర్శిస్తూ రాశాడు. రాయాలి అని సంకల్పించుకున్నప్పుడు నారద మహర్షి నారాయణ నారాయణ అనుకుంటూ ఆయన ముందు ప్రత్యక్షమయ్యాడు.
అప్పుడు నారదుడు అడిగాడు, ఏమయ్యా రామాయణం రాయమని చెప్పి బ్రహ్మదేవుడు నాకు చెప్తున్నాడు. రామాయణం రాయాలి అంటే గొప్ప గొప్ప లక్షణాలు ఉన్నటువంటి ఆ యొక్క మహనీయుడి చరిత్ర నేను రాయాలి అంటే నాకున్నటువంటి ఒక సందేహం ఏమిటంటే 16 గొప్ప లక్షణాలు ఉన్నటువంటి వాడైతేనే అటువంటి వ్యక్తి చరిత్ర రాస్తే అది గొప్పదవుతుంది కదా. కాబట్టి ఈ 16 లక్షణాలు ఉన్నవాళ్ళు ఎక్కడైనా ఉన్నారా, ఆ రాముడికి ఆ లక్షణాలు ఉన్నాయా అని చెప్పి నారద మహర్షిని ఈయన వాల్మీకి అడిగితే చెప్పాడు. ఈ భూమండలం మొత్తంలో కూడా 16 ఉత్తమ లక్షణాలు ఉన్నటువంటి ఏకైక పురుషోత్తముడు ఎవరయ్యా అంటే రామచంద్రుడు మాత్రమే. ఒక్క రాముడికి మాత్రమే అటువంటి అద్భుతమైన దివ్యమైన లక్షణాలు ఉన్నాయి, ఇంకెవ్వరికి లేవు అంటాడు. ఏమిటి ఆ లక్షణాలు నాకు ఒకసారి చెప్పండి అని అన్నప్పుడు ఆయన గుణవాన్ అంటే అనేకమైనటువంటి గొప్ప గుణాలు ఉన్నటువంటి వాడు. గుణవాన్ అంటే అనేకమైన గొప్ప గుణాలు ఉన్నటువంటి వాడు. వీర్యవాన్ అంటే అర్థం వీలైతే రాసుకోండి అమ్మా ఈ గుణాలని. గుణవాన్ ఇంకేమి రాసుకుంటామండి, 1 గంట అయిపోయింది, ఆకలిస్తూ ఉంది, మీరు ఎప్పుడు ఉంటే అప్పుడు వెళ్ళిపోదామని చూస్తున్నాం అని అనుకోవాకండి, రాసుకోండి కొద్దిగా. గుణవాన్ అనేది మొదటి గుణం. 2 వీర్యవాన్ అని అంటే పరాక్రమవంతుడు. అంటే ఎటువంటి సమయంలో అయినా ఎంతమందినైనా కానీ జయించగలిగినటువంటి పరాక్రమం కలిగిన వాడు వీర్యవాన్. ధర్మజ్ఞుడు అంటే ధర్మము తెలిసినటువంటి వాడు. ఏది అధర్మం ఏది ధర్మం అని తెలిసినవాడు, ఎల్లప్పుడూ ధర్మాన్ని ఆచరించేటువంటి వాడు. ఆ తర్వాత కృతజ్ఞుడు. ఎవరైనా మనకు చిన్న సహాయం చేసినా కానీ ఆ సహాయాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకొని వారికి కృతజ్ఞత కలిగి ఉండడం, వారి విషయంలో మర్యాద కలిగి ఉండడం, గౌరవం కలిగి ఉండడం, వారిని అభిమానించడం, ప్రేమించడం, ఈ గొప్ప లక్షణాలు బాగా గుర్తుపెట్టుకోండి. ఒకసారి మీరు ఎప్పుడైనా సరే ఏకాంతంగా కూర్చున్నప్పుడు మన జీవితంలో మనకు ఎవరెవరు ఏ విధమైన సహాయం చేశారు వాళ్ళని మనం గుర్తుపెట్టుకున్నామా, వాళ్ళ విషయంలో కృతజ్ఞత కలిగి ఉన్నామా, వాళ్ళతో స్నేహం కలిగి ఉన్నామా, లేదా అవసరం తీరిపోయిన తర్వాత వాళ్ళని వదిలేసామా, ఇటువంటివి కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇవి చాలా ఆచరించవలసినటువంటి గొప్ప మానవ ధర్మాలు. ఆ తర్వాత సత్యవాక్యం. ఏదైనా ఒక మాట మాట్లాడితే ఆ మాట మీద నిలబడిపోవాలి. ఆ మాట మీద నిలబడితే నీ ఐశ్వర్యం పోతుంది, నీ పరువు పోతుంది, నీకున్నదంతా పోతుంది. అయినా సరే ఆడిన మాట తప్పకుండా దాని మీదే నిలబడాలి. సత్యవాక్య పరిపాలన. దృఢవ్రతుడు. ఏదైనా ఒక మాట అనుకున్నాడంటే ఇక ఆ మాట మీద నిలబడతాడు. ఏదైనా ఒక నియమం పెట్టుకున్నాడంటే ఆ నియమం మీద నిలబడతాడు. ఏకపత్ని వ్రతం రాముని చంద్ర యొక్క నియమం. ఒకే భార్య, ఒకే మాట, ఒకే బాణం. అది రాముడి యొక్క గొప్పతనం. ఆ విధంగా ఉన్నవాళ్ళు ప్రపంచంలో ఇంతవరకు ఎవరూ లేరండి. ఏమండి మా భర్తలందరూ ఆ విధంగానే ఉన్నారు అంటే ఆ విధంగానే ఉంటారు. ఖచ్చితంగా 199 భర్తలు అందరూ అలాగే ఉంటారండి, రాములాగే ఉంటారు. ఏకపత్ని వ్రతులే. కానీ ఏకపత్ని వ్రతం అంటే కేవలం రెండవ ఆమెను పెళ్లి చేసుకోవడం కాదు. పరస్త్రీని చూసి మనసులో కూడా ఈమె బాగుందే అని అనుకోవడం కూడా జరగకుండా ఉండాలి. ఆమె వైపు కన్నెత్తి చూడకుండా ఉండాలి. చూసినా సరే పవిత్రమైన భావం ఉండాలి. పరస్త్రీని చూసి బాగుందే అనుకున్న పాపమే. కలికాలంలో లేదులేండి, కలికాలంలో కొద్దిగా మినహాయింపులు ఉన్నాయి. కానీ సత్యయుగంలో త్రేతాయుగంలో మాత్రం పరస్త్రీని కన్నెత్తి చూసినా తప్పే, చెడు భావన నీ మనసులో కలిగినా తప్పే. అలా కూడా రాముడి మనసులో ఎప్పుడు కూడా సీత తప్పితే మరొక స్త్రీని ఆయన కన్నెత్తి చూడలేదు. అసలు పరస్త్రీ కళ్ళలో కలిపెట్టి ఆయన మాట్లాడు. అంత గొప్ప ధర్మాన్ని నియమాన్ని పాటించాడు ఆయన. చారిత్రన్ అంటే గొప్ప చరిత్ర కలిగినటువంటి వంశంలో పుట్టాడు. ఆయన వంశంలో ఎంత గొప్ప వాళ్ళు ఉన్నారా అంటే అంబరీషుడు అనగానే ఒకటి గుర్తు రావాలి, ఏకాదశ వ్రతం. ఏకాదశి రోజు మనం ఉపవాసం ఉంటాం, వ్రతం చేస్తారు కొంతమంది. ఆ ఏకాదశ వ్రతాన్ని ఆచరించిన వాడు, నెలకొల్పిన వాడు, స్థాపించిన వాడు, ప్రచారంలోకి తీసుకొచ్చిన వాడు అంబరీషుడు ఏకాదశి వ్రతాన్ని. అదే తర్వాత ఆ సత్య హరిశ్చంద్రుడు, రామచంద్రుడి కంటే కూడా ఆ వంశంలో ముందు పుట్టినటువంటి వాళ్ళు సత్య హరిశ్చంద్రుడు. భగీరథుడు
అంటే స్వర్గం నుంచి గంగను భూమి మీదకి తీసుకొచ్చినటువంటి మహనీయుడు ఎవరయ్యా అంటే భగీరథుడు, సత్యహరిశ్చంద్రుడు, అంబరీషుడు, రఘువు, ఇక్ష్వాకుడు, ఇలాంటి గొప్ప గొప్ప మహనీయులు జన్మించిన వంశంలో రామభద్రుడు జన్మించాడు కాబట్టి ఆయన చరిత్ర చాలా గొప్పది. సర్వభూతహిత, అన్ని ప్రాణులను ప్రేమిస్తాడు. సకల ప్రాణులు కూడా సంతోషంగా ఉండాలని ఎప్పుడూ కోరుకుంటాడు. వాటికి ఎప్పుడు సేవ చేయడానికి సిద్ధంగా ఉంటాడు. తర్వాత విద్వాన్ అంటే గొప్ప జ్ఞాని. ఆయనకు తెలియని శాస్త్రం లేదు. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు సమస్తం కూడా ఆయన కర్తలామలకం కనుక ఆయనకు విద్వాన్. ఆ తర్వాత సమర్థుడు. ఎంత గొప్ప సమర్థుడు అంటే ఏదైనా అనుకుంటే అది సాధించే వరకు విడిచిపెట్టాడు. సముద్రం మీద వారధి కట్టాలి అంటే సాధ్యమవుతుందా? కానీ కట్టవచ్చు అని ఆయన సిద్ధపడ్డాడు కాబట్టి కట్టగలిగాడు. రాళ్లతోటి సముద్రంలో వారధి కట్టడం ఎటువంటి టెక్నాలజీ లేదు, మిషనరీ లేదు, ఎటువంటి ఇంజనీర్సు లేరు. కానీ ఆ రోజుల్లో అలా నిర్మించబడింది అంటే దాని సంకల్ప బలం అంత గొప్పది ఆయనది. ప్రియదర్శనుడు అంటే ఎవరినైనా చూడాలని అనిపిస్తుంది, ఆయన్ని చూడాలి, ఒకసారి చూస్తే చాలా ఆనందం వేస్తుంది. రామచంద్రుని చూడాలి అనిపిస్తుంది, ఒక్కసారి చూస్తే చాలు మన జన్మ ధన్యం అనిపిస్తుంది. నిజంగానే రాముడి యొక్క రూపం అంత గొప్ప రూపం. మీకు విచిత్రం, నేను రామాయణం అంతా చెప్పలేను కాబట్టి ఎలాగో కొన్ని మంచి సన్నివేశాలు. రాముడు అరణ్యవాసం చేయడానికి ముఖ్య కారణం రావణ బ్రహ్మను చంపడం కాదు. అరణ్యంలో ఎంతోమంది తపస్సులు, మునులు, ఋషులు ఆ పరబ్రహ్మం యొక్క సాకార రూపం భూమి మీద అవతరించి అరణ్యవాసానికి వస్తుందట. అప్పుడు మనం ఆయన్ని దర్శించాలి, ఈ జన్మను చరితార్థం చేసుకోవాలి అని ఋషులు, మునులు కూడా ఆయన రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారట. ఆయన రానే వచ్చాడు, చూడనే చూశారు. పాపం వాళ్ళు మోక్షం మర్చిపోయారు, ఆయన ప్రేమలో పడిపోయారు, ఆయన పిచ్చిలో పడిపోయారు. దాంతో వారికి మోక్షం ఆ జన్మలో రాకుండా మళ్ళీ ద్వాపర యుగంలో గోపికలుగా పుట్టి ఆయనతో ఆడి పాడి మోక్షం పొందే స్థితి తెచ్చుకున్నారు. అంటే ఆయన చూడగానే విచిత్రంగా మగవాళ్ళైనటువంటి ఋషులకు, మునులకు కూడా అబ్బా ఎంత అందంగా ఉన్నాడు, ఈయనని భర్తగా చేసుకుంటే ఎంత బాగుంటుంది అని మునులకే అనిపించిందంట. అంటే మునులకు కూడా మునులంటేనే మనస్సును జయించినటువంటి వాళ్ళు, ఋషులంటేనే మనస్సును జయించినటువంటి వాళ్ళు, వాళ్ళకి ఎటువంటి మనసు ఉండదు. కానీ వాళ్లకు కూడా రామచంద్రుని రూపాన్ని చూడగానే ఈయనని భర్తగా పొందడానికి మరొకసారి స్త్రీ జన్మెత్తినా తప్పేముంది అనుకున్నారంట. అందుకని ద్వాపర యుగంలో గోపికలుగా పుట్టి ఆయనతో ఆడిపాడి మోక్షాన్ని పొందారు అని చెప్తారు. అంతటి సౌందర్యవంతుడు. ఆయన్ని చూస్తూ ఉంటే పశువులు, పక్షులు కూడా ఒకసారి ఆ పక్షి లక్షణం మర్చిపోయి ఒక్కసారి ఆయన్ని చూస్తూ షాక్ అయిపోయి నిలబడిపోయి అంటే ఎవరైనా ఇంత అందంగా ఉన్నాడు అని చెప్పి. అంతటి అందగాడు. నిజం నభూతో నభవిష్యత్తి. ఆయన నడక, ఆయన నడత, ఆయన ప్రవర్తన, ఆయన నడక, ఆయన మాట తీరు, ఆయన చూపు, ఆయన నిలబడిన విధానం, ఆయన కూర్చున్న విధానం ప్రతి ఒక్కటి కూడా అద్భుతమే. అటువంటి అవతారం మళ్ళీ మనకు దశావతారంలో ఎక్కడ దొరకదు. రాముడిగా జీవించడం చాలా కష్టం, కృష్ణుడిగా జీవించడం చాలా సులభం. కృష్ణుడిలాగా అందరం జీవించవచ్చు, కానీ రాముడిగా జీవించడం కష్టం. అంతటి గొప్ప క్యారెక్టరు రామచంద్రుడిది. అందుకనే శ్రీరాఘవం దశరథాత్మజమ ప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదలాయతాక్షం రామో నిశాచర వినాశకరం నమామి అని ఆయన యొక్క సౌందర్యాన్ని వర్ణించడం జరిగింది. ఇంకా ఎక్కువ చెప్పుకుంటూ పోతే టైం చాలా అవుతుంది కదా. చాలా రాముడి గురించి ఎంత చెప్పినా తనివి తీరదు. ఆత్మవాన్, ఆయన ఎప్పుడూ కూడా ఆత్మ లక్షణాలతో ఉంటాడు.
ఆత్మ ఎప్పుడూ కూడా గొప్ప ఆనంద స్వరూపం. ఆనందో బ్రహ్మ. ఆత్మ యొక్క స్వరూపం ఏంటి? ఆనందం. చూడగానే ఆనందం కలుగుతుంది. అందుకనే ఆ ఆత్మే, ఆ పరబ్రహ్మే రాముడి రూపం ధరించింది కాబట్టి చూడగానే ఆనందం కలుగుతుంది. ఆత్మ నిశ్చలంగా ఉంటుంది. రాముడు కూడా నిశ్చలంగా ఉంటాడు. ఎంత నిశ్చలము అంటే రామాయణంలో అద్భుతమైనటువంటి నేర్చుకోవాల్సిన విధానం. దశరథ మహారాజు రాముడిని రాత్రి పిలిచి, అయ్యా రామచంద్ర, రేపు పొద్దున నీకు పట్టాభిషేకం ఉంది అన్నాడు. రాముడు ఎగిరి గంతులేయలా, రేపు నేను రాజునైపోతున్నాను అని చెప్పి గంతులేయలా. అలాగే తండ్రి అన్నాడు, వెళ్ళి హాయిగా పడుకున్నాడు. పొద్దున లేచి వచ్చేసరికి దశరథుడు పడిపోయి ఉన్నాడు. కైక మాత్రమే చెప్పింది, అయ్యా మీ నాన్నగారు నిన్ను 12 సంవత్సరాలు అరణ్యవాసానికి పొమ్మన్నాడు అని చెప్పింది. అప్పుడు రాముడేమన్నాడు తెలుసా? రాత్రి ఎంత సంతోషంగా అయితే అలాగే తండ్రి అన్నాడో అలాగే తల్లి అని సంతోషంగా అన్నాడంట. సంతోషంగా, విషాదంగా కాదు. అయ్యో నా రాజ్యం పోయిందే, ఈరోజు నాకు పట్టాభిషేకం అనుకుంటే, రాజునవుతాననుకుంటే అడవికి వెళ్ళాల్సి వచ్చిందే అని ముఖం మాడిపోలా. రాత్రి ఎంత ఆనందంగా అన్నాడో పొద్దున అరణ్యవాసానికి వెళ్ళడానికి కూడా అంత సంతోషంగా స్వీకరించాడు. దీనినే స్థితప్రజ్ఞత అంటారు. అంటే దుఃఖం వచ్చినా సంతోషం వచ్చినా చలించకుండా ఎప్పుడూ ఒకే రకమైనటువంటి ఆనంద స్థితిలో ఉండడమే స్థితప్రజ్ఞత. దీన్నే సాయినాథుల వారు సచేతులో చెప్తాడు. సహనం అనేది ఎలా ఉండాలో తెలుసా అన్నాడు. ఏమిటి సహనం? ఎంతకాలం అండి? ఎన్నిసార్లు కష్టాలు పడాలండి? ఎన్ని సంవత్సరాలు చెప్పడాలండి? ఎంతకాలం ఊర్చుకుంటామండి? ఎప్పుడండి బాబు ఈ బాధలు తొలిగేది? మీరు సహనం అంటారు కానీ ఎంతకాలం సహనం? ఎంతని ఓర్చుకోవాలి? ఇలా ఉంటుంది మన సహనం. అది చెప్పాలా బాబా. దాని ముందు బ్రహ్మాండమైన 2 పదాలు వాడాడండి. ఎంత కష్టమో రాముడిని దృష్టిలో పెట్టుకొని చెప్పాడు ఆయన. ఏమిటది? సంతోష ధైర్య స్థైర్యాలతో కూడిన ఓరిమి అన్నాడు. అంటే నీవు ఓపిక, నీ సహనం ఎలా ఉండాలంట? సంతోషంగా ఉండాలంట. ఏమిటా సంతోషం? మీ 10 లక్షలు వ్యాపారంలో లాస్ వచ్చిందా? అలాగే ఓకే, రానివ్వండి. ఏమవుతుంది? తినడానికి ఉండడానికి ఇల్లు ఉంది, తినడానికి డబ్బులు ఉన్నాయి, చాలు, హ్యాపీ. ఇలా ఉండగలగాలి. నీకు ట్రాన్స్ఫర్ వచ్చింది, పలానా చోటికి ట్రాన్స్ఫర్ వచ్చిందా? ఓకే, రాని, ఏమవుతుంది? ఇక్కడ జాబ్ చేసినట్టే అక్కడ చేసుకుంటాను. అడవిలో ఏమి వెయ్యరు కదా ఉద్యోగాన్ని, పర్వాలేదు చేసుకుంటాను. ఇలా సంతోషంగా ఉండాలి. ఏమండి మీ ఇంట్లో పలానా కష్టం వచ్చిందా? రానివ్వండి. కష్టాలు సుఖాలు వస్తుంటాయి, పోతుంటాయి. ఇంతవరకు ఎప్పుడు ఎవరికి కష్టాలు రాలేదా ఏంటి? సీతమ్మకి రాలేదా? రాముడికి రాలేదా? హరిశ్చంద్రుడికి రాలేదా? ధర్మరాజుకి రాలేదా? ద్రౌపదికి రాలేదా? మాకు వచ్చింది, ఓకే. ఇలా తీసుకోవడం వస్తే దాన్ని స్థితప్రజ్ఞత అంటారు. దాన్ని సంతోష ధైర్య స్థైర్యాలతో కూడిన సహనం అంటారు. అలాగే కష్టాలు వచ్చాయి, ఇంట్లో అత్తమామలు సతాయిస్తున్నారు, లేదా కోడలు సతాయిస్తుంది, లేదా భర్త సతాయిస్తున్నాడు, భార్య సతాయిస్తుంది, ఓర్చుకో. ఆ ఓర్చుకోవడం ఎలా ఉండాలి? పూర్వజన్మ కర్మానుసారంగా నాకు ఇటువంటి భర్త లభించాడు, పూర్వజన్మ కర్మానుసారంగా ఇటువంటి భార్య లభించింది, పూర్వజన్మ కర్మానుసారంగా ఇటువంటి అత్తమామ లభించారు, పూర్వజన్మ కర్మానుసారంగా వీరితో నాకు రుణానుబంధం ఏర్పడింది, కాబట్టి నేను సంతోషంగా దీన్ని భరిస్తాను అనాలి. ఇది స్థితప్రజ్ఞత లక్షణం రావాలి అంటే జ్ఞానం ఉండాలి, ఆత్మజ్ఞానం ఉండాలి. నువ్వెవరో తెలుసుకోవాలి. ఇది గురువు ద్వారా మాత్రం లభిస్తుంది. తర్వాత జితక్రోధుడు, క్రోధాన్ని జయించడం. కోపం వస్తుంది ఎవరికైనా, కానీ వెంటనే ఆ కోపాన్ని నిగ్రహించుకోవడం కూడా రావాలి. మన ఇంట్లో భర్త ఏదో అన్నాడు, కోపం వచ్చింది, వెంటనే అనేయకూడదు. దాన్ని అదుపులో పెట్టుకోవడం రావాలి, నోటిని అదుపులో పెట్టుకోవడం రావాలి, మనసును అదుపులో పెట్టుకోవడం రావాలి. 4 మాటలు అంటున్నాడు అనని, అంతా అయిపోయిన తర్వాత అప్పుడు మాట్లాడాలి నెమ్మదిగా. ఏమండి ఇందాక ఏమన్నారు మీరు? అలా అనొచ్చా? అలా అంటే నేను ఎంత బాధపడతాను? ఆ విధంగా సహనం ఉండాలి, క్రోధాన్ని అదుపులో పెట్టుకోవడం రావాలి. రామభద్రుడు తన కోపాన్ని అదుపులో పెట్టుకున్న ఒక సన్నివేశాన్ని మీకు చెప్తాను. ఈ సన్నివేశం మనకు రాముడి యొక్క పరాక్రమాన్ని, ఆయన యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తుంది. అలాగే కోపాన్ని క్రోధాన్ని ఎలా అదుపులో పెట్టుకోవాలో తెలియజేస్తుంది.
ఇందాక చెప్పినట్టుగా సముద్రం మీద వారధి నిర్మించడానికి ఏర్పాటు చేసే ఆ యొక్క ఆలోచనతో ఉన్నప్పుడు రాముడు ఏం చెప్తాడంటే సముద్రుని ప్రార్థన చేస్తాడు, అయ్యా సముద్ర, ఈ యొక్క సముద్రం మీద నేను వారధి కట్టాలనుకుంటాను, ఎలా కట్టగలుగుతాను, ఏం చేస్తే కట్టగలుగుతాను, దయచేసి మీరు నాకు ఒక సలహా ఇవ్వండి అని అడుగుతాడు. కానీ సముద్రుడు పలకడు. సముద్రుడు జడుడు అంటారు. ఆయన ఉలకకుండా పలకకుండా ఉన్నప్పుడు రాముడి కోపం వస్తుంది. చివరికి క్రోధంతో ఒక బాణాన్ని ఎక్కుపెడతాడు. సముద్రుడు నాకు సమాధానం ఇవ్వట్లేదు కాబట్టి సముద్రం మొత్తాన్ని ఇంకిపోయేలా చేస్తాను, ఎండిపోయేలా చేస్తాను అని చెప్పి బాణాన్ని ఎక్కుపెడతాడు. ఆ దెబ్బతో సముద్రుడు భయం చెంది, భీతి చెంది గడగడ వణుకుతూ రాముడికి ప్రత్యక్షమవుతాడు. అయ్యా, నా యొక్క స్వరూపం, నా స్వభావం జడం, కదలిక లేకుండా ఉండే లక్షణం నాకుంది కాబట్టి నేను మీకు ఏమి చెయ్యలేను, దయచేసి మీరు నన్ను దండించవద్దు అని చెప్పి ప్రార్థన చేస్తాడు. అప్పుడు చెప్తాడు, మరి ఏం చేయమంటావు, ఎలా నిర్మించాలి చెప్పు అనంటే, అయ్యా మీకన్నా పవిత్రమైనటువంటి ఏదీ లేదు ప్రపంచంలో, సృష్టిలో. మీ నామం పవిత్రం, మీ రూపం పవిత్రం కాబట్టి మీ నామాన్ని ఆ బండల మీద శ్రీరామాని రాసి వాటిని కనుక సముద్రంలో వేస్తే అవి నీటిలో మునిగిపోకుండా తేలియాడుతాయి, దాని ద్వారా వారధి నిర్మించడం సులభం అవుతుందని ఉపాయం చెప్తాడు. అప్పుడు రాముడు వెంటనే సముద్రుని క్షమించి వదిలేస్తాడు. అంటే చాలా మహోగ్రమైనటువంటి రూపంతో గొప్ప క్రోధాన్ని ఆశ్రయించి సముద్రాన్ని ఎండిపోయేలా చేస్తానని బాణాన్ని సంధించినటువంటి రాముడు కూడా సముద్రుడు క్షమించమని ప్రార్థించిన వెంటనే తన కోపాన్ని ఆయన తిరిగి తన అదుపులోకి తెచ్చుకున్నాడు, నిగ్రహించుకున్నాడు. కాబట్టి జితక్రోధుడు. అలాగే జ్యుతిమాన్ అంటే కాంతివంతుడు. శ్రీరామచంద్రుని యొక్క వర్చస్సు అనేది దేదీప్యమానంగా కోటి సూర్య ప్రభలతో ప్రకాశిస్తున్నట్టుగా రామచంద్రమూర్తి ప్రకాశిస్తూ ఉంటాడు అని చెప్తున్నారు. అలాగే బిభ్యతి దేవ అంటే రాముడి యొక్క కోపాన్ని చూసినప్పుడు దేవతలు కూడా గడగడ వణికిపోతారట. కాబట్టి ఆ దేవతలు కూడా జయించలేని రావణ బ్రహ్మను సంహరించి ఆ యొక్క దేవతలకు శుభాన్ని చేకూర్చాడు రామచంద్రుడు. ఆ విధంగా ఇటువంటి 16 ఉత్తమ లక్షణాలు కలిగినటువంటి ఏకైక మానవుడు ఈ భూప్రపంచంలో ఎవరైనా ఉన్నారు అంటే అతను రామచంద్రుడు ఒక్కడే. కాబట్టి ఆయన యొక్క చరిత్రను నువ్వు లిఖించడం అనేది అన్ని విధాల లోకానికి, సకల మానవాళికి శుభప్రదం అవుతుంది. అంతేకాదు రాముడి యొక్క చరిత్రను రచించడం వల్ల రాముడి యొక్క ప్రవర్తన, సీతామాత యొక్క పాతివ్రత్యం, లక్ష్మణుడి యొక్క భాతృభక్తి, భరతుడి యొక్క భాతృభక్తి, ఆంజనేయ స్వామి యొక్క దాస్యభక్తి, భక్తుడి యొక్క లక్షణాలు, ఇలా కొన్ని గొప్ప ఆ క్యారెక్టర్స్ యొక్క లక్షణాలు ప్రపంచంలో సకల మానవాళికి కూడా ఆదర్శప్రాయంగా నిలబడి మానవులందరూ కూడా ధర్మమాత్రంలో నడవడానికి, తరించడానికి పనికొస్తుంది. కాబట్టి అటువంటి మహత్తరమైన రామ కావ్యాన్ని నువ్వు తప్పకుండా రచించి నీ జీవితాన్ని చరితార్థం చేసుకో, సకల మానవాళి జీవితాన్ని కూడా చరితార్థం చెయ్యమని చెప్పి ఆదేశించడం జరుగుతుంది నారద మహర్షి. అప్పుడు వాల్మీకి మహర్షి రామాయణాన్ని రచించడం మొదలుపెట్టాడు. మరి ఆ రచన ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందయ్యా అంటే దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం చేయడం దగ్గర నుంచి మొదలైంది. ఇప్పుడు మనం రామాయణంలోకి ప్రవేశించాలి. ఇప్పుడు దాకా ఏం చెప్పుకున్నాం అంత తిరిగి వచ్చాం. కాబట్టి ఇంతకంటే ఇంకెక్కువ చెప్తే మీకు బోరు కొడుతుంది. సమయం అయింది, 1 గంట బావైంది. నాకు కూడా కొంత శక్తి సన్నగిలుతుంది. చెప్పాలంటే అంత మా అమ్మాయి 3 గంటలు చెప్పిందంట మొన్న అక్కడికి పోయి సత్సంగానికి. ఎలా చెప్పేవరా తల్లి, 3 గంటలు ఎలా చెప్పావు? నా జీవితంలో నేను 2 గంటలు చెప్పడానికే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాను అని. ఆ విధంగా వినేవాళ్ళు ఉంటే చెప్పేవాళ్ళు ఉంటే వినేవాళ్ళు ఉంటుంది. కానీ మధ్యాహ్నం భోజనం అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి ఈ సమయం సత్సంగానికి ఇంతకంటే ఎక్కువ చెప్పకూడదు. ఏది ఏమైనా ఇంతవరకు రాముడి గురించి, రాముల్లో ఉన్న గొప్ప గుణాల గురించి, రామాయణంలో ఉన్న గొప్ప లక్షణాల గురించి చెప్పుకుంటూ మన ప్రవర్తన, మన కుటుంబంలో కూడా మనం ఎలా ప్రవర్తించాలి, ఎలా జీవించాలి, భక్తిని ఎలా ఆచరించాలి అనేవి కూడా కొన్ని ముఖ్యమైన విషయాలన్నీ కూడా మనందరం ఒకసారి గుర్తు చేసుకున్నాం. రామాయణాన్ని పిల్లలకు చెప్పండి, సీతమ్మ వారి గురించి పెళ్ళయ్యే పిల్లలకు చెప్పండి, ఆ పిల్లలు చక్కగా కాపురం చేసుకుంటారు. పెళ్లి చేసుకునే కుమారులకు రాముడి గురించి చెప్పండి, ఆ
ఆ పిల్లలు ధర్మబద్ధంగా జీవిస్తారు, వ్యసన రహితంగా జీవిస్తారు, బలమైన వ్యక్తిత్వంతో జీవిస్తారు. అలాగే అత్తమామలకు చెప్పండి, తర్వాత పిల్లలకి చెప్పండి, వీళ్ళందరిలో కూడా రామాయణం అనేది గొప్ప మార్పు తీసుకొస్తుంది. మనము శరీరం వదిలిపెట్టేలోగా, చనిపోయేలోగా మన కుటుంబ వ్యవస్థకు మొత్తం ఒక రామాయణంలో ఆ రాముడి కుటుంబం ఎలా ఉంటుందో అలాగా ప్రేమమయంగా తయారవ్వాలండి. జీవితం అంతా ఒకే రకమైన జీవితం ఉండకూడదు. జీవితం అంతా కూడా కొట్లాటలు గొడవలతోటి ఉండకూడదు, లేకపోతే అపనమ్మకాలతో ఉండకూడదు, ఎడముఖం పెడముఖంగా ఉండకూడదు. శరీరం విడిచిపెట్టేలోగా ప్రేమమయంగా ఉండాలి. రాముడి కోసం లక్ష్మణుడు, రాముడి కోసం భరతుడు, రాముడి కోసం సీత, రాముడి కోసం ఆంజనేయుడు, రాముడి కోసం భర్త కోసం ఊర్మిళ, ఎవరు లక్ష్మణుడి కోసం ఊర్మిళ, శత్రుఘ్నుడి కోసం శృతకీర్తి, వీళ్ళందరూ కూడా ఒకరి కోసం ఒకరు త్యాగాలు చేశారు, ఒకరి కోసం ఒకరు జీవించారు. అది ఇప్పుడు రివర్స్ అయిపోయింది. నా సుఖం నా సంతోషం, నా కోసం నువ్వు జీవించు, నా సంతోషం కోసం నువ్వు జీవించు, నా కోసం త్యాగం చేయి. ఇది ఇప్పుడు సిద్ధాంతం. అప్పుడు నీకోసం నేను త్యాగం చేస్తాను, నీకోసం నేను జీవిస్తానంటే ఇద్దరు అలాగనుకునేవారు. లేదు లేదు నేను నీకోసం జీవిస్తాను, లేదు లేదు నీకోసం జీవిస్తాను. ఇలా దీనిని త్యాగం అంటారు. ఒకరి కోసం మనము కష్టపడితే దాన్ని త్యాగం అంటారు. నా కోసం నువ్వు కష్టపడు, నా కోసం నువ్వు త్యాగం చేయి, నా సుఖం కోసం, నా సంతోషం కోసం నీ సుఖాలు వదులుకో. ఇవి దుర్మార్గమైన లక్షణాలు అంటారు, స్వార్థమైన లక్షణాలు అంటారు. ఇప్పుడు అటువంటి కాలం వచ్చింది కాబట్టి రామాయణాన్ని కుటుంబంలో ప్రతి ఒక్కరూ అధ్యయనం చేయాలి, పారాయణం చేయాలి, ప్రతి ఒక్కరికి రామాయణం తెలియాలి. అప్పుడు కుటుంబ వ్యవస్థ బాగుపడుతుంది. ఒక్క రామాయణం వల్ల మాత్రమే భారతదేశం ప్రపంచంలో అద్భుతమైనటువంటి గౌరవ ప్రతిష్టలు తీసుకుంటుందండి. ఒక్క రామాయణం వల్లే. రామాయణం వల్ల భారతదేశంలో కుటుంబ వ్యవస్థ పటిష్టమైంది. రామాయణం వల్ల భారతదేశంలో కుటుంబ వ్యవస్థ చాలా గొప్పదిగా గుర్తించబడింది. భారతదేశంలో ఉన్న కుటుంబ వ్యవస్థ ప్రపంచంలో ఇంకెక్కడా లేదు. ఈ బంధాలు, అనుబంధాలు, ప్రేమలు, త్యాగాలు, మమకారాలు, ఇవి ఎక్కడా లేవు ప్రపంచంలో. ఒక్క భారతీయ సమాజంలోనే ఉంది. ఆ భారతీయ సమాజానికి ఆ విలువలనిచ్చిన మహాకావ్యం రామాయణం, రాముడు. అందుకనే ఈ యొక్క భూమిని రామ జన్మభూమి అన్నారు. రాజ్యం ఎవడన్నా బాగా పరిపాలిస్తే అది రామరాజ్యం అన్నారు. కాబట్టి అటువంటి రాముడికి సంబంధించిన శ్రీరామ నవమి రేపు జరుపుకోబోతున్నారు. ముందు రోజు మనం రామచంద్రుడికి సంబంధించిన మహత్తరమైనటువంటి విషయాలను తెలుసుకునే అవకాశం దోర్నాల సాయి మందిర కమిటీ పెద్దల ద్వారా లభించింది. ఆ కమిటీ పెద్దలందరికీ కూడా నేను శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. అలాగే మా అమ్మాయికి ఆశీస్సులు అందజేస్తున్నాను. ఇంతసేపు ఓపికగా కూర్చుని విన్నటువంటి మీ అందరికీ కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. మిమ్మల్ని ఇంతసేపు రెండున్నర గంటల సేపు ఇలా కింద కూర్చోబెట్టి ఇబ్బంది పెట్టినందుకు మన్నించమని కోరుతూ సాయిబాబా వారికి మీకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఓం శ్రీ సాయిరామ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. బాగలేదన్నారు. భగవంతుని శక్తి అది. హెల్త్ బాగలేదు, ఆరోగ్యం బాగలేదు, రాలేదు పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా భగవంతుని కార్యక్రమం వచ్చినందుకు ఎక్కడైనా మనకి బాగలేదు అన్న సంగతి మనకు తెలియలేదు, వారికి తెలియదు. సో ఇంతసేపు మా అందరికీ చాలా మంచి మాటలు, రామాయణం వెళ్ళిపోకుండా నైతిక విలువలు, కుటుంబ విలువలు మాకు తెలియజేసినందుకు మా అందరి తరఫు నుంచి మీకు శిరస్సు మంచి నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ రోజు ఇది పెట్టడానికి కారణం ఏంటి అంటే రామాయణం ఎంత గొప్పగా ఇప్పటి వరకు విన్నాము. మన పిల్లలకి తర్వాత తరాల వారికి దాన్ని మనం అందజేయకపోవడం వల్లే ఈరోజు మనం బాధపడుతున్నాం. ఒక్కటి చిన్న 5 నిమిషాలు కంటే నేను ముగించాను. ఎందుకంటే సమయపాలన ఇంపార్టెంట్. అందరూ కరెక్ట్ సమయానికి వచ్చింటే ఈ పాయింట్ మనం ఇళ్ళకి కూడా వెళ్ళి ఉండేవాళ్ళం. మనం సినిమా కంటే 10 నిమిషాల ముందే ఉంటాం, జర్నీ అంటే అరగంట ముందే ఉంటాం. కానీ మన బ్రతుకుని, మన జీవితం పరమాత్మని సాధించడానికి అంటే మాత్రం ఎందుకు వెళ్తుంటున్నాము? ఇలాంటి గుణాలన్నీ సరిచేసేదే సత్సంగం. అటువంటి సత్సంగాలు చెప్పడానికి సాయినాథుడు కొంతమందిని ఇలాంటి పెద్దలని ఎన్నుకొని వారికి అర్హత ఉంది కాబట్టి అలా సీట్ వేసి కూర్చోబెట్టారు.
మీరు ఎక్కడుంటే నేను అక్కడే. ఇప్పుడు భార్య భర్త అలా ఉంటున్నామా? ఇలాంటి కథలు మనకు తెలియకపోవడం వల్లే మాట్లాడు ఆడుకోకముందే విడాకులు వస్తుంది. ఆస్తి తగాదాలు పోనీ అన్నవరం వెళ్తున్నారు, నాకు బెస్ట్ భాగం వస్తుంది, ఆస్తంతా నాకు వస్తుందని ఆలోచించాడా? అన్నకు వదిలికి సపర్యం చేయడానికి లక్ష్మణుడు బయలుదేరాడు. కాబట్టి బాగా అంటారు ఇదంతా మనం అనుభవిద్దామని లక్ష్మణుడి భార్య పూర్తిగా మాట్లాడలేదు. మీరు చూసుకోండి, జాగ్రత్తగా చూసుకోండి, వెళ్ళండి అని పంపించింది. ఈయన ఒకరి వెంట ఒకరు నలుగురు కుమారులు అన్నదమ్ముల ప్రేమ అంటే రామాయణంలోనే చూస్తున్నాం. ఈ కథలు మనకు తెలియకపోవడం వల్లే ఆస్తి తగాదాలు పంచుకుంటున్నాము, పోగొట్టుకున్నాము, శత్రుత్వం పెంచుకుంటున్నాము. చివరికి ఏం తీసుకెళ్తున్నాం మనం ఇక్కడ నుంచి? కర్మ మోసుకెళ్తున్నాము. పోయి జన్మ కర్మని ఇప్పుడు అనుభవిస్తున్నాము. ఇప్పుడన్నా తెలుసుకుంటామా అంటే సాయినాథుడు మనందరి కోసం వచ్చి ఇలాంటి సత్సంగాల పేరుతోటి మన అవగుణాలని కరెక్షన్ చేస్తున్నారు. ఆయన ఈ పెద్దలు ఏం చెప్పినా మన మంచి కోసమే చెప్తారు. మనకు ఒక మాట వాళ్ళు చెప్పి కోపం వచ్చిందంటే డెఫినెట్గా అది మనలో తప్పు ఉంటేనే గుమ్మడిపై ఉండాలంటే ఉదాహరణ అనుకుంటాం. అంతే తప్ప అది తప్పు కానే కాదు. దాన్ని అవును నేను ఇలా ఉన్నాను కదా, నిజమే కదా అని ఒక్క సెకండ్ మనం ఆలోచించామంటే నిజంగా నెక్స్ట్ కర్మ అనుభవించం. ఎందుకంటే ఉండదు, జీరో అయిపోతుంది. కాబట్టి అంత రామాయణము సుగుణాలు ఉన్న రాముడి గురించి నిజంగా ఎంత చెప్పుకున్నా తక్కువే. మీరందరికీ ఒకసారి చెప్తున్నాను, ఇప్పుడు రామాయణం విన్నాను, రాముడి గురించి బాగా విన్నాను కదా ఎక్కువసేపు. మీ అందరూ ఎంతమంది ఆనందించాలో తెలియదు కానీ బాబా మాత్రం నవ్వుతూనే ఉన్నారు. ఎందుకంటే ఇలాంటి ఈ దశరథ మహారాజు గురించి, దశ అవతారాల గురించి ద్వారకమాయిలో బాబా వారు మధ్యాహ్నం కూర్చొని భగవద్గీతలు చెప్పండి, భగవత్ కథలు చెప్పండి అని వినేవారంట. ఎందుకు ఆయన అవసరమా? మనం చెప్పుకొని విని 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 మన మారుతామన్న ఉద్దేశంతో వాళ్ళు ఆచరణ ద్వారా మనకు నేర్పిస్తారు. లేకపోతే బాబా వారికి ఏం అవసరం ఉంటుంది? వాళ్ళకి అవసరం లేదు. ఈరోజు తెలుసుకున్నాం కాబట్టి రేపు శ్రీరామనవమి మనకు రాముల వారు ఊళ్ళో అన్ని గుళ్ళంటే చాలా ఉంటాయి. రామాలయం అంటే దాదాపుగా ఒకటి మందిరం ఉంటుంది. అది వేరుగా మేము చేయాలని అనుకోలేదు. అందుకని ప్రేమసాయి మందిరం నుంచి ఈరోజైతే బట్టలు పంపించడం జరిగింది. కొంతమంది కూడా ఉన్నారు. రేపు తెలంగాణ వెళ్ళి మేళ కావాలతో 8:30 ఇక్కడ నుంచి తీసుకెళ్ళడం జరుగుతుంది. అందుకని భక్తులందరూ కూడా దీంట్లో పాల్గొని మన ఇంటి కళ్యాణంలో భావించి మన ఆడపడుతు సీతమ్మ తల్లి ఇక్కడ నుంచి అమ్మసారి తీసుకొని వెళ్తాము. తప్పకుండా అందరూ ఇందులో పాల్గొని కార్యక్రమాన్ని విజయం చేసి మన ఇంటి పెళ్ళినాక గోరెగల్లో పెట్టుకున్నాం కదా, అంటే మెహందీ ఫంక్షన్ కూడా చేసుకున్నాం కదా. రేపు కళ్యాణానికి కూడా అదే విధంగా తలంబ్రాలు పసుపు కుంకుమ అమ్మకు తీసుకోలేని కళ్యాణానికి అందరూ పాల్గొని సీతారామచంద్రమూర్తుల ఆశీర్వాదం, సద్గురువు యొక్క ఆశీర్వాదం తీసుకుంటాము. మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఇది ఆప్యమ్మా ఆ రెడ్డి దాన్ని నొక్కు.